ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ చాలా వందనాలు. ఈరోజు నేను కొంచెం సిక్గా ఉన్నాను, కానీ పర్వాలేదు. దేవుడు స్వస్థపరిచేలాగున మీరు అందరూ నా కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తూ, ఇటువంటి ఇబ్బంది ఎవరికైనా ఉంటే కూడా నాకు తెలియచేయండి. నేను పాస్టర్ గారు తప్పనిసరిగా ప్రార్థన చేస్తాం. ఇకపోతే ఈ నేటి దినానికి దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన పరిశుద్ధ లేఖనములో నుండి పాత నిబంధనలో 1వ దినవృత్తాంతములు 22వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా ఆలకించండి. ఈ వాక్యము మనని బలపరచునుగాక, మన హృదయంలో దేవుని పట్ల నిరీక్షణ పెంపొందించునుగాక. 22:16 1వ దినవృత్తాంతములు. లెక్కించలేనంత బంగారమును, వెండియు, ఇత్తడియు, ఇనుమును నీకు ఉన్నవి, కాబట్టి నీవు పని పూనుకొనుము. యెహోవా నీకు తోడుగా ఉండును గాక. ఇది ఆశ్చర్యకరమైన దేవుని దాసుల ద్వారా దేవుడిచ్చిన ఆదేశం. నీవు పనికి పూనుకొనమని చెప్తా ఉన్నాడు. ఏ పనైనా దేవుడు వనరులను సమకూర్చేవాడై ఉన్నాడు. మనకు కావలసిన వాటన్నింటినీ ఆయనే తన సమృద్ధిలో నుండి మనకు విడుదల చేసి మనకు ధైర్యమును కలుగు చేసేవాడై ఉన్నాడు. సరే, మనం ఎన్నో దేవుని గొప్ప కార్యాలు చూసాము, ఇంకా చూడవలసినవి ఎన్నో ఉన్నాయి. కానీ మనము దేవుని యొక్క కార్యాల్లో ముందుకు సాగాలంటే మనకేమీ కనిపించవు బాహ్యంగా, కానీ రహస్యంలో దాచబడిన మరుగైన నిధులు ఆయన మనకిస్తాననే వాగ్దానం మనకు నిలిచి ఉన్నది. కాబట్టి పనికి పూనుకొని ధైర్యంతో ఉండి ఏళ్ల కొలది ఆయన చేస్తూ వచ్చిన మహోన్నతమైన కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ, దేవా నీకు స్తోత్రం, నీవు నమ్మదగిన వాడవు, ఇప్పటి వరకు పోషించావు, ఇప్పటి వరకు మమ్మల్ని సంరక్షించి మమ్మల్ని కాచావు, మాకు చాలని దేవుడు అయి ఉన్నావు. ఇక మీదట కూడా ముందుకు నడిపించు, నీ పనిలో మమ్మల్ని నిష్ణాతులుగా చేయి నాయన, నీ పనిలో కృతార్థులను మమ్మల్ని చేయి ప్రభా అని మనలో ప్రతి ఒక్కరూ దేవునికి మనవి చేసుకుందాం గాక. అలాగ చేయడానికి సిద్ధమైన మనస్సు అనగా విశ్వాసంతో కూడిన, ధైర్యంతో కూడిన హృదయంలో తీర్మానం దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. మామూలుగా మనుష్యాత్మతో మనం ఆలోచించినట్లయితే మనం ఎదుర్కొంటూ ఉన్న అనేక శ్రమలు, సమస్యలు పెద్ద పెద్ద అవి గుట్టలుగా ఉన్నాయి. అవి మానవ దృష్టిలో, కేవలం మనుష్య దృష్టితో చూస్తే అవి అసాధ్యమైనవిగా, దాటిపోజాలనంత ఎత్తైనటువంటివిగా, కొండలుగా అవి కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆయన మనకు కృపను అనుగ్రహించి మన ముందుకు నడిపిస్తారనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మన విశ్వాసమును బట్టి లోకాన్ని జయిస్తాము. విశ్వాసమును బట్టి ప్రతి విషయంలో మనం జయాన్ని స్వతంత్రించుకుంటాము. దేవుని మహాకృప మనలను, మన కుటుంబాలను నడిపించునుగాక. మన ప్రతి అక్కర ఆయన కృపా సన్నిధిలో నుండి, సమృద్ధిలో నుండి, రహస్యంలో దాచబడిన మరుగైన నిధులలో నుండి ఆయన మనకు తీర్చునుగాక. ఆయన వాస్తవికమైనటువంటి ఆ శక్తిని మన వ్యక్తిగత జీవితంలో, దైనందిన జీవితంలో మనం తప్పక రుచి చూచి తెలుసుకుందాం. అలాగ చేయటానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి నడిపించుగాక. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. దయమైన ఈ వాక్యాన్ని మీ బిడ్డలతో పంచుకోవడానికి నీవు అనుగ్రహించిన ఈ తరుణం ఎంతో శ్రేష్టమైనది. మా ప్రియులందరినీ దీవించండి, ప్రతి ఒక్క అవసరత తీర్చండి. మా అందరి పనులు నీవి కనుక, నీ పనులు మావి కనుక నువ్వు మాకు అప్పగించిన బాధ్యతలను మేము నమ్మకంగా నిర్వర్తించడానికి సహాయం చేయండి. ఒకవేళ మేము చేపట్టిన పనులు మీ మహిమకు ఆటంకముగా ఉన్నట్లయితే వాటిని మాకు తెలియచేసి వాటిని మా నుండి దూరపరచండి. కానీ మేము నీ యందు అతిశయించి ఆనందించడానికి, నీ పరిచర్యలో ముందుకు సాగిపోవటానికి, ఆయురారోగ్యములు కలిగి మీరు ఇచ్చిన దానితో తృప్తి పొంది ఉండటానికి, ఈ లోకమును సంపాదించుకున్నటం కాక నీ మహిమార్థమై నీ పరిచర్యలో దాన్ని వెచ్చించటం కానీ, వినియోగించుకోవటం కానీ, మేము అడిగే ప్రతి విధమైన వాటిని నీవు నమ్మకంగా నేటి వరకు అనుగ్రహిస్తూ పోషిస్తూ వచ్చావు. ఇక మీదట కూడా నీవు ఎబెనేజరుగా ఉన్న మా దేవుడవు అయా. మీరు మాకు యెహోవా ఈరే. పర్వతంపై నీవు చూసుకున్నావు వట్టి చేతులతో వెళ్ళిన బిడ్డలకు. ఆ రోజున అబ్రహాము, ఇస్సాకు కొమ్ములు అయినా మరి ఆ పొదలో చిక్కుకొని ఉన్న ఆ యొక్క పొట్టేలును బలిసినటువంటి దానిని, ఆరోగ్యకరమైనటువంటి దాన్ని బలి అర్పణగా చెల్లించటకు నువ్వు అనుగ్రహించావు. అవును మా ప్రభా, నీవు చాలిన దేవుడు.
మేము కృతజ్ఞతాపూర్వక హృదయాలతో నిన్ను స్తుతించే భాగ్యం నాకును మా కుటుంబమునకును నీ ప్రియ దాసులకు దాసులకు అందరికీ అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపించి నీవు చేస్తూ వచ్చిన మేళ్లకై వందనాలు స్తుతులు కోట్ల కొలదిగా మీకే సమర్పించి యేసునామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మరి దీవించి ఆశీర్వదించును గాక. యు ఆల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ వీ విల్ మీట్ టుమారో about the same time with the word of God, which is living and powerful. Amen. God bless you all. Thank you so much.